అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పన్నీర్ని ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర వేయాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని అవి బాగా వేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలా వేపుకుంటే బిర్యానీ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం బిర్యానీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ఇలా మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ జారు, దీనిలోకి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, యాలుక్కాయ, లవంగాయ తీసుకోవాలి. మనం బిర్యానీ చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ తీసుకోవాలండి, తగినన్ని. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా ఈ క్వాంటిటీలో పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ కన్సిస్టెన్సీలో వేగినాయి కదా, దీనిలోకి ఇప్పుడు బఠానీలు యాడ్ చేసుకోవాలి. పన్నీర్ బిర్యానీలో బఠానీలు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే కాస్త క్యారెట్ ముక్కలు, ఎక్కువ యాడ్ చేయకూడదు, కొంచెమే. ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ తీయగా ఉంటుంది బిర్యానీ. ఇలా ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేయాలి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఆ గ్లాస్ బియ్యానికి నేను ఈ క్వాంటిటీలో ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నానండి. అలాగే పన్నీరు 200 గ్రామ్స్ పడుతుంది ఒక గ్లాస్ బియ్యానికి. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేద్దాం. ఇలా టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ, యాలుక్కాయ, లవంగాయ ఇవన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్టు దీనిలోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి పన్నీర్ యాడ్ చేయాలి. ఇలా పన్నీర్ యాడ్ చేసుకోండి. ఇలా పన్నీర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు కావాలంటే పన్నీర్ని ముందుగా కాస్త ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను చేయలేదు. ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి నేను వాటర్ యాడ్ చేశాను. మనం తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసి, అలాగే దీనిలోకి బియ్యం కూడా యాడ్ చేయాలి. ఇలా బియ్యం కూడా యాడ్ చేసేసి కలిపేసుకొని అన్నీ యాడ్ చేసేసాం కదా, సాల్ట్ అన్నీ. నేను కారం వేయట్లేదు, నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి అదే కారం సరిపోతుంది. మీకు సరిపోకపోతే రెడ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు బిర్యానీ రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వాలండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేద్దామండి. వావ్, చూసారా, చాలా ఈజీగా కుక్కర్లో పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోనండి, నేను ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా పన్నీర్ బిర్యానీ కుక్కర్లో ఇలా వచ్చేసిందండి. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా హెల్దీగా ఇలా చేశానండి. చూస్తానికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. చూస్తానికే కాదు, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. దీనిలో కావాలంటే మీరు పెరుగు చట్నీ ప్రిపేర్ చేసుకొని దాంతో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే లెమన్ యాడ్ చేసుకోవచ్చు.
ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్తో లెమన్స్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అవేవి ఇష్టం లేదు కాబట్టి నేను ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.